నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు జాస్మిన్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను సామెతలు 31వ అధ్యాయము కంఠస్థం చేస్తున్నాను. మీరు ఆలకించి వినవలసిందిగా కోరుచున్నాను. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకు ఇవ్వకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. ద్రాక్ష రసము తాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపాన శక్తి అధికారులకు తగదు. వారు త్రాగి తమ కట్టడలను మరతురు, దీనులందరికీ అన్యాయం చేయుదురు. 6వ వచనం. ప్రాణం పోచిన వానికి మద్యము నీయుడి, మనోవాక్యం గలవానికి ద్రాక్షారసము నీయుడి. వారు త్రాగి మా పేదరికము మరతురు, తమ శ్రమను ఇక తలంచకుందురు. మూగవారికి దిక్కులేని వారందరికీ న్యాయం జరుగునట్లు నీ నోరు తెరవము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడి వారికి శ్రమపడి వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. 10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతని ముత్యం కంటే అమూల్యమైనది. ఆమె పెళ్లికి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదకును, తన చేతులతో వాటిని పనిచేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తలకు బత్తము ఏర్పరచును. తామే పొలమును చూసి దానిని తీసుకొనును, తాము కూడా పెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడిపట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును, వేళ్లతో కుదురు పట్టుకొని వడుకును. 21వ వచనం. దీనులకు తన చేయి చాపును, దళితులకు తన చేతులు చాపును. 21. రాత్రివేళ తన ఇంటి వారికి చేయి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె కట్టులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్ని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు గలవాడే యుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్టలను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెచ్చును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి నీవు ఆమెను ధన్యురాలందురు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మాన్ని అనుసరించున్నారు, కానీ వారందరికంటే నువ్వు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. లాస్ట్ 31వ వచనం. చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవినిల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.